మనం ఈరోజు జాతీయ ఆదాయ మదింపు పద్ధతి జాతీయ ఆదాయ మదింపు పద్ధతి అంటారు. మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అన్నమాట. మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు. నేను స్టాటిస్టిక్స్ అన్ని మీకు ఇస్తాను. ఈరోజు మనం ఫస్ట్ అసలు ఇందులో ఏముంది అన్నప్పుడు చూడండి, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అన్నమాట. దీని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నవి, ఏం చదవాలి అన్నప్పుడు ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, దీన్ని ఇచ్చినటువంటి పద్ధతిని ఇచ్చినటువంటి ఎకనామిస్ట్ ఎవరు అన్నమాట. ఆర్థికవేత్త ఎవరు ఈ పద్ధతిని సూచించారు అనేది ఒకటి అన్నమాట. రెండో క్వశ్చన్ ఏరియా ఏముంది ఇందులో అంటే, దీనికి అదర్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నమాట. ఇతర పేర్లు ఏమున్నవి అనేది ఉన్నది అన్నమాట. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ని ఫైండ్ అవుట్ చేయటానికి ఏముంది సూత్రం అన్నమాట. ప్రిన్సిపల్ ఎలా ఉంది, ఒకటి ప్రాసెస్ కూడా ప్రాసెస్ ఉంటుంది. ఒకటి నేషనల్ ఇన్కమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఏముంది అంటే ప్రాసెస్ అనేది ఒకటి. తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి సూత్రం అన్నమాట, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రిన్సిపల్ ఏముంది అనేది ఏమన్నా. దీనికి సంబంధించినటువంటిది ప్రత్యేకతలు ఏమైనా స్పెషాలిటీస్ అంటే ఏ పద్ధతిలో వేటిని ఉపయోగిస్తారు, ఏమైనా ప్లస్ మైనస్ ఏదైనా ఉందా అంటే ఇలా ఉంటుంది అనమాట. బ్రీఫ్గా మెజరింగ్ మెథడ్స్ అన్నప్పుడు మీరు ఏ బుక్ అయినా చదవండి, ఇందులో ఉండేటటువంటి అంశాలు ఈ 5 ఉంటాయి అన్నమాట. నేషనల్ ఇన్కమ్, మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఎకనామిస్ట్ పేరు చదవాలి. రెండవది దానికి ఇతర పేర్లు ఏమున్నవి, ఈ పద్ధతిలో ఎలా గణిస్తారు, ప్రక్రియ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూస్తాం. నెక్స్ట్ దీనికి ఏమైనా సూత్రం ఉందా, దీనికి ఏమైనా ప్రత్యేకతలు, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా. 5 రకాల క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది మెజరింగ్ మెథడ్స్ కి సంబంధించింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 పద్ధతులు ఉన్నాయి. చెప్పండి ఏంటిదో. ఫస్ట్ పద్ధతి పేరు ఏంటిది, ప్రొడక్షన్ మెథడ్ అని అంటారు అనమాట. నేషనల్ ఇన్కమ్ లో జాతీయ ఆదాయ మదింపులో భాగంగా ఫస్ట్ పద్ధతి పేరు ఏమిటి అంటే ప్రొడక్షన్ మెథడ్ అంటారు. ఉత్పత్తి మదింపు పద్ధతి అనమాట. ఫస్ట్ మెథడ్ టు క్యాలిక్యులేట్ ది మెజరింగ్ ది నేషనల్ ఇన్కమ్ అన్నప్పుడు ప్రొడక్షన్ మెథడ్ అంటారు. ఉత్పత్తి మదింపు పద్ధతి అనేది ఒకటి అన్నమాట. దీనికి సంబంధించినటువంటి అంశాలలో మనం ఫస్ట్ ఏమని చెప్పినాం, ఈ పద్ధతిని ఎవరిచ్చారు ఏంటి అనేది చూడాలి. ఎవరిచ్చారు ఈ పద్ధతిని, సైమన్ కుజినెట్స్ అని ఆయన ఇచ్చాడు. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని ఇచ్చినటువంటి ఆర్థికవేత్త పేరు సైమన్ కుజినెట్స్ అని ఆయన అనమాట. ఇది ఫస్ట్ మనం ఆ మెథడ్ రాగానే ఎకనామిస్ట్ ఎవరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సైమన్ కుజినెట్స్ అని ఆయన దీన్ని ఇచ్చాడు అనమాట. అలాగే సెకండ్ పాయింట్ ఏంటిది, అదర్ నేమ్స్ ఏమున్నవి, దీనికి సంబంధించినటువంటి ఇతర పేర్లు ఏమున్నవి అనేది చూడాలి అనమాట. దీన్ని ఏమంటారంటే ఇన్వెంటరీ మెథడ్ అని కూడా అంటారు. ఇన్వెంటరీ మెథడ్ అనమాట. ఇన్వెంటరీ అంటే ఎక్స్ట్రా ఉన్నటువంటివి అని అంటారు. ఇన్వెంటరీస్ ను కూడా ఈ పద్ధతిలో కలుపుతారు కాబట్టి దీనికి ఇన్వెంటరీ మెథడ్ అనేది ఒక పేరు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏమంటారు, దీన్ని ఇండస్ట్రీ ఆరిజిన్ మెథడ్ అని కూడా అంటారు. ఇండస్ట్రీ ఆరిజిన్ మెథడ్. ఇండస్ట్రీ ఆరిజిన్ మెథడ్ అంటే అక్కడే ఆరిజినేట్ అయినటువంటిది అని అర్థం అనమాట. పరిశ్రమల దగ్గర ఎన్ని వస్తువులు ఉత్పత్తి అయినాయో లెక్కిస్తారు కాబట్టి ఇండస్ట్రీ ఆరిజిన్ మెథడ్ అని కూడా దీనికి ఒక పేరు అనమాట. నెక్స్ట్ ఇంకా దీన్ని ఏమంటారంటే ప్రొడక్షన్ సర్వీసెస్ మెథడ్ అని కూడా అంటారు. మూడో పేరు ఏంటిది అంటే దీనికి ప్రొడక్షన్ సర్వీసెస్ మెథడ్ అని కూడా అంటారు అనమాట. ఇది మనకి ఉత్పత్తి మదింపు పద్ధతికి సంబంధించినటువంటి అంశం. ఫస్ట్ పాయింట్ ఆర్థికవేత్త ఎవరున్నారు చదవాలి. రెండో పాయింట్
అదర్ నేమ్స్ ఏమున్నాయో చదవాలి. మూడవది ఏంటిదంటే ప్రాసెస్, దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అన్నమాట. ఎలా దీనిని కనుగొంటారు నేషనల్ ఇన్కమ్ని అని అన్నమాట. దీంట్లో భాగంగా ప్రక్రియ అంటే ఏంటిదంటే మొత్తం మన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఉంటుంది. మనం నిన్న స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ చెప్పిన గుర్తుందా? ఆర్థిక వ్యవస్థని వివిధ రంగాలుగా ఉపయోగిస్తారు అన్నమాట. దీంట్లో మనల్ని ఆర్థిక వ్యవస్థని 3 ప్రధాన రంగాలుగా విభజిస్తారు. 3 ప్రధాన రంగాలు ఏంటిది? వ్యవసాయ రంగంగా, పారిశ్రామిక రంగం, సేవా రంగంగా ఉపయోగిస్తారు. ఫస్ట్ స్టెప్ ఇది. ఈ పద్ధతిలో నేషనల్ ఇన్కమ్ కనుగొనాలి అంటే ఎకానమీని అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్గా క్లాసిఫై చేసి వ్యవసాయ రంగంలోని అనుబంధ రంగాలను కూడా మళ్ళా విడివిడిగా రాస్తాడు. అనుబంధ రంగాలు ఏమున్నాయి నిన్న చెప్పిన గుర్తుందా? క్రాపింగ్ ఒకటి, యానిమల్ హస్బెండరీ, ఫిషరీ, ఫారెస్ట్రీ లాంటి ఉపరంగాలని ఇక్కడ మనం విడదీయటం జరుగుతుంది. ఇట్లా పరిశ్రమల్లో కూడా ఏముంటుందని చెప్పినాం మనం? మ్యానుఫ్యాక్చరింగ్, పబ్లిక్ యూటిలిటీస్, కన్స్ట్రక్షన్, మైనింగ్ అండ్ క్వారీయింగ్. సేవా రంగంలో కూడా చెప్పినాం మనం, మనకి ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ట్రేడ్ అండ్ కామర్స్, టూరిజం, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసు, జనరల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రైవేట్ సర్వీసెస్ అని చెప్పాను. ఇలా ఒక్కొక్క రంగము నుంచి ఇలా ఉపరంగాలుగా విభజిస్తారు. ఇలా మేజర్ ఎకానమీ అంటే ఎకానమీ డివైడెడ్ ఇంటూ మేజర్ సెక్టార్స్ అండ్ మేజర్ సెక్టార్స్ డివైడెడ్ ఇంటూ సబ్ సెక్టార్స్గా విభజించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? ఒక్కొక్క రంగము నుంచి ఎంత ఉత్పత్తి వచ్చిందో చూస్తారు అన్నమాట. ఇప్పుడు దీంట్లో చూడండి, నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్రాపింగ్ అనేది ఉందన్నమాట. క్రాపింగ్ లో భాగంగా ఏం చేస్తారంటే క్వాంటిటీ ఎంత, దాని ప్రైస్ ఎంత చూస్తారు అన్నమాట. సపోజ్ ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ అని అంటే చూడండి, మనకి ఈ సంవత్సరంలో ఒక 1000 బస్తాల వడ్లు వచ్చినాయి. ప్యాడీ ప్రొడక్షన్ ఎంత వచ్చినాయి? 1000. దీన్ని ఏమంటారు? క్వాంటిటీ అన్నమాట. ఒక క్వింటాలు ఎంత ఉంది? 1700 ఉంది అనుకో. ఈ 1000 ఇంటూ 1700 వేస్తారు. క్యూ అంటే క్వాంటిటీ, పి అంటే ప్రైస్ అన్నమాట. ఇలా ఒక ఉపరంగము నుంచి వచ్చింది ఎంత అని ఇక్కడ రాస్తారు. సపోజ్ 1700, ఇవి 5 సున్నాలు ఉన్నాయి అన్నమాట. అంటే ఈ రంగం నుంచి, వ్యవసాయములో పంటల సేద్యము నుంచి మనకి ఎంత వచ్చింది? దాదాపుగా 17 లక్షల రూపాయలు వచ్చింది. ఇలా ఒక పార్ట్. నెక్స్ట్ వ్యవసాయ రంగంలో ఇంకొక ఉపరంగం ఏముంది? యానిమల్ హస్బెండరీ, పశుపోషణ అంటే ఏముంటుంది? మనకు సాధారణంగా ఏం చెప్పాను నిన్న? పాలు, గుడ్లు, మాంసం. వీటన్నింటి నుంచి క్వాంటిటీ ఎంత, దాని ప్రైస్ ఎంత. ఇది రెండవ ఐటమ్ కాబట్టి ఏం రాయాలి? ఇప్పుడు ఇది ఫస్ట్ది ఏంటిది? P1 Q1 అనమాట. ప్రొడక్ట్ 1, ప్రైస్ 1, క్వాంటిటీ 1 అనమాట. నెక్స్ట్ ఏముంటుంది? ప్రైస్ 2, క్వాంటిటీ 2 అనేది ఉంటుంది అనమాట. P2 Q2 అనేది ఉంది. ఒక చైర్ తెచ్చుకోమని నచ్చింది. P2 Q2 అనేది ఉంటుంది అనమాట. ఇలా మనకి ఆర్థిక వ్యవస్థలో ఎన్ని ఉపరంగాలు అయితే ఉంటాయో ఆ ఉపరంగాల నుంచి వచ్చినటువంటి ప్రొడక్షన్, దాని వాల్యూని కలుపుతారు. ఇలా అగ్రికల్చరల్ సెక్టార్ది మొత్తం సమరైజ్ చేస్తారు, అంటే యాడ్ చేస్తారు. నెక్స్ట్ పరిశ్రమలు ఉంటాయి. పరిశ్రమలు ఏం చెప్పినా మనం? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బేసిక్ గూడ్స్ ఎన్ని వచ్చినాయి, అలాగే కన్జ్యూమర్ గూడ్స్ ఎన్ని వచ్చినాయి. నెక్స్ట్ మనం ఏం చెప్పినాం? ఇంకా క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, వాటన్నింటినీ చూస్తారు. అలా అది P3 Q3. ఇలా మొత్తం మనం ఏం చేస్తాం? ఎన్ని వస్తువులు వచ్చినాయి, ఒక్కొక్క దానికి ఎంత ధర ఉందో అన్నీ కలిపి డాష్ 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 PN QN అని అంటారు. వీటన్నింటిని కలిపితే వచ్చేది నేషనల్ ఇన్కమ్ అన్నమాట. ఇలా నేషనల్ ఇన్కమ్ని ఎలా కనుగొంటారన్నప్పుడు ఆర్థిక వ్యవస్థని 3 ప్రధాన రంగాలుగా విభజిస్తారు. ప్రధాన రంగాలని సబ్ సెక్టార్స్గా విభజించి ఒక్కొక్క రంగంలో క్వాంటిటీ ఎంత, దాని ప్రైస్ ఎంత కలిపి నేషనల్ ఇన్కమ్ని
ఫైండ్ అవుట్ చేయటం జరుగుతుంది. ఇలా మనకి భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా పాటించే పద్ధతిని ఉత్పత్తి మదింపు పద్ధతి అని అంటారు. ఎందుకంటే మనకు ఒక ఫ్యాక్టరీ దగ్గరకు పోతే ఎన్ని ఉత్పత్తి అయినాయో తెలిసిద్ది, ఒక పొలం కాడికి పోతే ఎన్ని ఒడ్లు బండినాయో చెప్తారు. కాబట్టి ఎక్కువగా సింపుల్గా ఉండే మెథడ్ ఏంటిది అంటే ప్రొడక్షన్ మెథడ్ అని అంటారు అనమాట. ఇది మనకి ఫస్ట్ పాయింట్, ప్రొడక్షన్ మెథడ్కి సంబంధించినటువంటి అంశాలు అనమాట. ప్రొడక్షన్ మెథడ్ని కనుగొన్న ఆయన ఎవరైనా సరే సైమన్ కుజినెట్స్ కనుక్కున్నాడు. దీనికే మరొక పేరు ఏంటిది ఇన్వెంటరీ మెథడ్ అన్నారు. దీనికే ఇండస్ట్రీ ఆరిజిన్ ప్రొడక్షన్ మెథడ్ అన్నారు. ప్రొడక్ట్ సర్వీస్ మెథడ్ అని కూడా అంటారు. దీంట్లో ప్రక్రియ ఏంటిది అన్నప్పుడు మేజర్ సెక్టార్స్ గా సబ్ సెక్టార్ గా విభజిస్తారు. దీనికి ఫార్ములా ఏమిటి అని అన్నప్పుడు నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు P1 Q1 P2 Q2 ప్లస్ P3 Q3 ప్లస్ డాష్ 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 PN Q1 అని ఉంటుంది అనమాట. ఇది మనకి ప్రొడక్షన్ మెథడ్ కి సంబంధించినటువంటి అంశం అనమాట. ఇందులో ఇన్వెంటరీ అంటే ఏంటిది అని అడుగుతాడు అనమాట. ఇన్వెంటరీ అంటే అర్థం ఏంటిదంటే మీరు ఎప్పుడైనా కార్లకి స్టెప్పిన్ టైర్ అని అన్నారు, ఆ పేరు ఎక్స్ట్రా ఉంటుంది టైర్, అది ఈ సంవత్సరం ఉపయోగించకపోతే నెక్స్ట్ ప్రొడక్టివ్ గా గుర్తిస్తారు. అలాంటి వాటిని ఇన్వెంటరీస్ అంటారు. ఇన్వెంటరీని కూడా ఇందులో క్యాల్కులేట్ చేస్తారు. కాబట్టి ఈ పద్ధతికి ఏమని పేరు వచ్చింది, ఇన్వెంటరీ మెథడ్ అని పేరు వచ్చింది అనమాట. మనల్ని ఇప్పుడు ఇక్కడ అడిగితే ఏమైనా ఈ పద్ధతిని ఇచ్చిన ఆర్థికవేత్త ఎవరు అని అడుగుతారు, అదర్ నేమ్స్ ఏమున్నాయి అని అడుగుతారు, దీనికి ఫార్ములా ఏంటిది అని అడుగుతారు. నేషనల్ ఇన్కమ్ ఇన్ ప్రొడక్షన్ మెథడ్ ఈక్వల్ టు ఏమని చెప్పాలి, P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ P3 Q3 ప్లస్ డాష్ 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 PN Q1. ఇక్కడ P అంటే ఏంటిది ప్రైస్, Q అంటే ఏంటిది క్వాంటిటీ అన్నమాట. అలా ఎంత పరిమాణంలో ఉత్పత్తి అయింది దానికి రేట్ ఎంత కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం అన్నమాట. జనరల్ గా మనం ఇప్పుడు జాతీయ ఆదాయం అంటే ఏం చెప్పినాం, NNP ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. నేను ట్రయాంగిల్స్ గుర్తున్నాయా, మర్చిపోలేదు కదా, రాత్రి నిద్రలో కూడా అయ్యే తిరుగుతుండాలి ట్రయాంగిల్స్ అన్ని అనమాట. ఓకే రైట్. ఇది ఉత్పత్తి మదింపు పద్ధతి. మనం ఏం చెప్తున్నాం, మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని గణన పద్ధతులు చెప్తున్నాం. ఈ గణన పద్ధతుల్లో భాగంగా రెండవ పద్ధతి పేరు ఏంటి అనమాట. రెండవ పద్ధతిని ఇన్కమ్ మెథడ్ అంట. మనకి రెండవ పద్ధతి పేరు ఇన్కమ్ మెథడ్ అంటారు. ఆదాయ మదింపు పద్ధతి, మెజరింగ్ మెథడ్స్ లో భాగంగా రెండవ పద్ధతి పేరు ఆదాయ మదింపు పద్ధతి అని అంటారు. ఈ ఆదాయ మదింపు పద్ధతిని మనం ఏం చదవాలి ఇప్పుడు, దాన్ని ఇచ్చిన ఎకనామిస్ట్ ఎవరు అని అంటారు, కొలిన్ క్లార్క్ అని ఆయన ఇచ్చాడు అనమాట. ఆదాయ మదింపు పద్ధతిని ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరు అని అంటే మనకి కొలిన్ క్లార్క్ అని ఆయన ఇచ్చాడు. సైమన్ కుజినెట్స్ ఇచ్చిన పద్ధతి పేరేంటిది, ఉత్పత్తి మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతిని ఇచ్చిన ఆయన ఎవరు, కొలిన్ క్లార్క్ అని ఆయన ఇచ్చాడు అనమాట. దీనికి మరొక పేరు అదర్ నేమ్స్ ఏమున్నవి అనమాట. ఇతర పేర్లు ఏమున్నవి అన్నప్పుడు ఒకటి డిస్ట్రిబ్యూటరీ మెథడ్ అంటారు. డిస్ట్రిబ్యూటరీ మెథడ్ అంటే పంపిణీ పద్ధతి అని కూడా అంటారు. ఇన్కమ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట. అందుకోసమే దీనికి పేరు పంపిణీ పద్ధతి అని అంటారు. ఇంకొక పేరు కూడా ఉంటుంది దీనికే, ఉత్పత్తి కారకాల చెల్లింపు పద్ధతి. అదర్ నేమ్స్ లో భాగంగా రెండవ పేరు ఏమిటి అంటే ఉత్పత్తి కారకాల చెల్లింపు పద్ధతి. ఉత్పత్తి కారకాల చెల్లింపు పద్ధతి అనేది అనదర్ మెథడ్ అన్నమాట. ఉత్పత్తి కారకాలు అంటే మనం ఏం చెప్పినాం, ప్రొడక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నాం, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ అన్నమాట.
ఇలా ఉత్పత్తి కారకాల పద్ధతిలో భాగంగా ఏం చేస్తారు? ఇక్కడ ప్రక్రియ ప్రొసీజర్ ఏముంది అనేది మనం చూడాలి. ప్రక్రియ ప్రొసీజర్ అన్నమాట. ఇందులో ఏం చేస్తారంటే ఆదాయ వర్గాలని, అంటే ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళని, ఆదాయ వర్గాలని విభజిస్తారు. ఆదాయ వర్గాలను విభజిస్తారు. ఎలా విభజిస్తారు? ఎవరికి వస్తాయి ఆదాయాలు? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఉండేటటువంటిది అన్నమాట. దీంట్లో భాగంగా చూసుకుంటే మనకి సరే ఉత్పత్తి కారకాలు, ఇక్కడ మనకి ఉత్పత్తి కారకాలు కదా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇందులో మనకి ల్యాండ్ ఒకటి, లేబర్ ఒకటి, నెక్స్ట్ ఏముంది క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ అనేటటువంటిది మనకి ఉన్నటువంటివి అన్నమాట. ఇక్కడ చూడండి ఉత్పత్తి కారకాలలో భాగంగా ఈ ఉత్పత్తి కారకాలకు వచ్చేది, ఉత్పత్తి కారకాలు ఏమున్నాయి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, నెక్స్ట్ ఏముంది ఎంటర్ప్రెన్యూర్ అన్నమాట. ల్యాండ్కి వచ్చే ఆదాయాన్ని, ల్యాండ్కి వచ్చే ఇన్కమ్ని ఏమంటారు? ఆదాయం మదింపు పద్ధతి కదా. ల్యాండ్కి వచ్చేటటువంటి ఇన్కమ్ని రెంట్ అంటారు. దాన్ని ఏమన్నా మనం బాటకం అని అంటారు. ఇప్పుడు మనము భారతదేశంలో ఈ పద్ధతిని పాటిస్తున్నాం అనుకో, భారతదేశంలో యూటిలైజ్ చేస్తున్న ల్యాండ్కి ఎంత రెంట్ వస్తుందో దాన్ని తీసుకుంటారు అనమాట. ఇప్పుడు భారతదేశంలో వ్యవసాయ భూములు ఉన్నాయి, లేదా ఇప్పుడు ఇక్కడ ఇది కిరాయికి ఇచ్చారు, ఈ ల్యాండ్కి వచ్చేటటువంటి రెంట్ ఎంతో రాయాలి. అలాగే లేబర్కి వచ్చేదాన్ని ఏం రాసినాం? వేజెస్. అలాగే క్యాపిటల్కి వచ్చేది ఇంట్రెస్ట్, ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్కి వచ్చేది ప్రాఫిట్ అనేది అనమాట. ఇప్పుడు దీంట్లో నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము ఈక్వల్ టు టోటల్ రెంట్, అంటే మొత్తం రెంట్ అనమాట. రెంట్ రూపంలో ఎంత వస్తుందో నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు, ఈ పద్ధతిలో జాతీయ ఆదాయం ఈక్వల్ టు టోటల్ రెంట్ ప్లస్ టోటల్ వేజెస్ ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ టోటల్ ప్రాఫిట్. ఈ అన్నింటినీ కలిపితే జాతీయ ఆదాయం వస్తుంది అన్నమాట. ఇవి ఆదాయ మదింపు పద్ధతి అన్నమాట. ఆదాయ మదింపు పద్ధతిలో మొత్తం ఆ బాటకం, మొత్తం వేతనాలు, మొత్తం వడ్డీలు, మొత్తం లాభం కలిపితే మనకి నేషనల్ ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఇలా మనకి భారతదేశంలో ఈ మెథడ్ని కొద్ది రంగాలకే ఉపయోగిస్తారు. ఎందుకు? కొంతమందికి రెమ్యునరేషన్ ఇవ్వరు మనము, అందుకోసం ఇప్పుడు తల్లి సేవలు ఉంటాయి, అమ్మ సేవలకి ఏమి రెంట్ కట్టరు. కాబట్టి ఆదాయ మదింపు పద్ధతి అనేది కొంతవరకు దీన్ని పాటిస్తూ ఉంటుంటారు అన్నమాట. నెక్స్ట్ మూడవ పద్ధతి ఏంటిది? ఎక్స్పెండిచర్ మెథడ్ అని అంటారు. మూడవ దాన్ని వ్యయ పద్ధతి అని అంటారు. మూడవ పద్ధతి పేరు వ్యయ పద్ధతి అన్నమాట. రెండవది ఆదాయ మదింపు పద్ధతి, దీనిని ఇచ్చిన ఆర్థికవేత్త పేరు కొలిన్ క్లార్క్ అయినా, ఇతర పేర్లు ఏమున్నాయి అంటే డిస్ట్రిబ్యూటరీ మెథడ్ ఒకటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పేమెంట్ మెథడ్ అని అంటారు. ప్రక్రియ ఏంటిది అంటే ఈ ఆదాయం ఎవరెవరికి వస్తుంది అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ ఒక్కొక్కరికి వచ్చేదాన్ని మొత్తాన్ని యాడ్ చేస్తే నేషనల్ ఇన్కమ్ వచ్చింది అని అన్నారు. మనం ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఏముంది చెప్పినాం? ఫార్ములా నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ప్రొడక్షన్ మెథడ్ లో P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ డాష్ 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 PN QN. ఇప్పుడు ఇన్కమ్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు టోటల్ రెంట్ ప్లస్ టోటల్ వేజెస్ ప్లస్ టోటల్ ప్రాఫిట్, ఇంట్రెస్ట్ ప్లస్ టోటల్ ప్రాఫిట్ అనేది అనమాట. నెక్స్ట్ మూడవ పద్ధతిని ఏమంటారంటే ఎక్స్పెండిచర్ మెథడ్ అని అంటారు. ఎక్స్పెండిచర్ మెథడ్ అనమాట. మూడవది ఎక్స్పెండిచర్ మెథడ్ అనమాట. ఎక్స్పెండిచర్ మెథడ్ ని మనం వ్యయ మదింపు పద్ధతి అని అంటారు. ఇక్కడ మనం ఎంత ఖర్చు చేసినాం అనేది ఉంటది అనమాట. వ్యయం అంటే ఖర్చు అనమాట. దీని ఇచ్చినటువంటి ఆయన ఎవరు? జేఎం కీన్స్ అనే ఆయన
ఈ పద్ధతిని ఇచ్చినటువంటి ఆర్థికవేత్త పేరు ఏమిటి అని అడిగితే జేఎం కీన్స్ అని ఆయన ఈ పద్ధతిని ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ మెథడ్ అనమాట. దీనికి సంబంధించినటువంటి అదర్ నేమ్స్ ఏమున్నవి అనమాట. సాధారణంగా దీన్ని మోడ్రన్ మెథడ్ అని అంటారు. జనరల్ గా దీనికి ఉన్నటువంటిది ఏంటిదంటే ఆధునిక పద్ధతి అని అంటారు దీన్ని, లేకపోతే మోస్ట్ సైంటిఫిక్ మెథడ్ అని కూడా అంటారు, శాస్త్రీయ పద్ధతి అని కూడా అంటారు. ఆధునిక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి అని కూడా అని అంటారు. ఇది ఎక్కడ ఉపయోగిస్తారు అంటే డెవలప్డ్ కంట్రీస్ లో ఉపయోగిస్తారు. డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు ఈ పద్ధతిని పాటిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలు అన్నమాట. మరి మనలాంటి దేశంలో ఎందుకు పాటించరు అంటే ఎక్స్పెండిచర్ డేటా రిలయబుల్ గా ఉండదు. ఎక్స్పెండిచర్ డేటా రిలయబుల్ గా ఉండదు. ఇప్పుడు నాన్న ఏమంటాం, ఇవాళ ఎకానమీ క్లాస్ స్టార్ట్ అయింది, ఫీజు కట్టాలి, ఒక 3,000 ఇయ్యి అంటాం. తీసపై పోలీసు సుక్కలు ఎత్తారు, దానికి ఏమిడా లెక్క డొక్క ఉండదు అనమాట. అక్కడ మనకి ఎక్స్పెండిచరు, ఇప్పుడు ఉదాహరణకి మీరు అపరిచితుడు సినిమా చూశారు కదా, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది, గవర్నమెంట్ వేస్తారు. కానీ వాళ్ళు మార్కెట్లో ఎంత కొంటారు, ఎకరం కోటికి కొంటారు, 17 లక్షలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. అలా ఎక్స్పెండిచర్ వాల్యూస్ అనేవి రిలయబుల్ గా ఉండవు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో. అందుకోసమే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరిగితే రిలయబుల్ గా ఉంటది. ఇప్పుడు నాన్న నీ చేతికి డబ్బులు ఇవ్వకుండా ఆయన ఏటీఎం ఇచ్చిండు అనుకో, నువ్వు మొత్తం ఎక్కడైనా స్క్రాచ్ చేయటమే అన్నావు అనుకో, అప్పుడు ఏమైంది, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టినావో కలికికి ఎంత పెట్టినావో కూడా ఉండదు అనమాట. పోయారా కలికికి? అశోక్ నగర్లో ఉంటే చూద్దాం, అందుకే ఇటు వచ్చేది. ఈ పాటికి ఎప్పుడో పోదు, అందరు పోతుండే వరకు అసలు ఐడియా కూడా ఉండదు ఇప్పుడు ఇక్కడ. అందుకే దూరంగా ఉండాలి కొన్నిటికి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యయ సమాచారములో స్పష్టత ఉండదు, ఖచ్చితత్వం ఉండదు. కాబట్టే ఇక్కడ ఏ మెథడ్ని ఫాలో అవుతారు అని అంటే సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ పద్ధతిని ఫాలో అవుతారు అనమాట. దీంట్లో ఏం చేస్తారు అని అంటే వ్యయ వర్గాలు అంటారు, ఎక్స్పెండిచర్ గ్రూప్ అనమాట. వ్యయ వర్గాలు అనమాట, ఎక్స్పెండిచర్ కేటగిరీ అనమాట. ఎవరెవరు ఖర్చు చేస్తారు అనేది ఫస్ట్ వర్గీకరిస్తారు, ప్రాసెస్ అనమాట. ఖర్చు చేసే వాళ్ళలో ప్రధానంగా ఎవరుంటారు, గృహ రంగం అంటారు, హౌస్ హోల్డ్ సెక్టార్ ఖర్చు అనమాట. ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్ సెక్టార్, భారతదేశంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో లెక్క తీస్తారు. వాళ్ళందరిని అడుగుతారు, నెలకు మీకు ఎంత అయితే యావరేజ్ గా అని వాళ్ళందరు ఎక్స్పెండిచర్ తీసుకుంటారు. ఇప్పుడు అందరు రిలయబుల్ గా చెప్తారా? ఇప్పుడు ఉదాహరణకి మనకి జనాభా లెక్కలు వాళ్ళు వస్తారు అనమాట. మీకేమున్నది, స్కూటర్ ఉందా అంటే బుజ్జి పట్టాకప్పవే లేదు. మనకి వాషింగ్ మిషన్ ఉందా అంటే బాగా ఆడితే అసలు లేదు. ఇక్కడ ఎక్స్పెండిచర్ కి సంబంధించి రిలయబుల్ డేటా రాదు. డెవలప్డ్ కంట్రీస్ లో వస్తుంది. వ్యయ వర్గాలంటే హౌస్ హోల్డ్ సెక్టార్ అని అంటారు, గృహ రంగం అనమాట. ఇప్పుడు గృహం తర్వాత ఇంకా ఖర్చు పెట్టేది ఎవరు, ఫర్మ్స్ అంటారు. ఫర్మ్ అంటే కంపెనీలు ఖర్చు పెడతాయి అనమాట. వ్యయ వర్గాలు అని అన్నప్పుడు ఫర్మ్స్ అంటారు, కంపెనీలు ఖర్చు పెడతవి అనమాట. ఈ సంవత్సర కాలంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టారు అనేది చూస్తారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఎవరుంటది అని అంటే ప్రభుత్వ సేవలు అనమాట. గవర్నమెంట్ కూడా ఖర్చు చేసిద్ది. గవర్నమెంట్ బడ్జెట్ లో ఎక్స్పెండిచర్ అంత ఇదే కదా. ఇలా మనకి వ్యయ వర్గాలని గుర్తిస్తారు. గృహ రంగం, కంపెనీలు, ప్రభుత్వం ఖర్చు పెడతది. ఇప్పుడు వీటి నుంచి మనకి నేషనల్ ఇన్కమ్ ని ఐడెంటిఫై చేస్తారు. నేషనల్ ఇన్కమ్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్ సెక్టార్ అనమాట. హౌస్ హోల్డ్ సెక్టార్ ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అనమాట, ప్లస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫర్మ్స్ అనమాట. ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫర్మ్స్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అని చూస్తారు. ఈ మూడింటిని కలిపితే ఈ పద్ధతిలో జాతీయ ఆదాయం వస్తుంది అనమాట. సాధారణంగా భారత్ లాంటి దేశాలలో
ఇది అంతా రిలయబుల్ గా ఉండదు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది అన్నమాట. ఇవి మనకి ఎక్స్పెండిచర్ కి సంబంధించినటువంటి అంశాలు. జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ఎన్నున్నవి. ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ని జాతీయ ఆదాయం అంటారు. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతిని ఉపయోగిస్తారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యధికంగా ఉపయోగించేది ఏంటిది, ఉత్పత్తి మదింపు పద్ధతి. ఎందుకంటే మనకు అక్కడ కళ్ళ ముందు కనపడుతుంది ఎంత పంట పండింది, ఎన్ని వస్తువులు ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయి అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఉత్పత్తి మదింపు పద్ధతి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నేను మెథడ్ చెప్తాను, మీరు ఎకనామిస్ట్ పేరు చెప్పాలి. రైట్, ఫస్ట్ది ప్రొడక్షన్ మెథడ్, సైమన్ కుజినెట్స్ అనమాట. రెండోది ఇన్కమ్ మెథడ్, కొలిన్ క్లార్క్. ఎక్స్పెండిచర్ మెథడ్, జేఎం కీన్సన్. ఉత్పత్తి మదింపు పద్ధతికి ఫార్ములా ఏంటిది, నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ P3 Q3 అనేది ఉందన్నమాట. డాష్ 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 PN QN. ఆదాయ మదింపు పద్ధతిలో నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఏంటిది, టోటల్ రెంట్ ప్లస్ టోటల్ వేజెస్, టోటల్ ఇంట్రెస్ట్, టోటల్ ప్రాఫిట్ అన్నమాట. అలాగే ఎక్స్పెండిచర్ మెథడ్ లో నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్, టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ప్లస్ టోటల్ ఫర్మ్స్ ఎక్స్పెండిచర్ ప్లస్ టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అన్నమాట. ఇలా మనకి జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ఏమిటి అన్నప్పుడు ఇవి ఉంటుంది అన్నమాట. ఈ పద్ధతుల ద్వారా ఎంత జాతీయ ఆదాయం వచ్చింది అనేది మనకి మెజరింగ్ ఉంది, దాని డేటా చెప్దాం. ఇప్పుడు థియరీ పార్ట్ లో భాగంగా ఇవి మెథడ్స్, వాళ్ళు ఇచ్చిన ఎకనామిస్టులు ప్రాసెస్ ఎలా ఉంటది అన్నమాట. నేను ప్రాసెస్ ని బట్టి చెప్తాను, మీరు ఆ పద్ధతి పేరు చెప్పాలి. ఓకే, ఆర్థిక వ్యవస్థని 3 ప్రధాన రంగాలుగాను ఉపరంగాలుగాను విభజించి, అని అర్థమైందా, 3 మేజర్ సెక్టార్స్ అండ్ సబ్ సెక్టార్స్ గా డివైడ్ చేసి నేషనల్ ఇన్కమ్ ని మెజర్ చేసే పద్ధతి పేరేంటిది, ఉత్పత్తి మదింపు పద్ధతి అని చెప్తారు అన్నమాట. ఆదాయ వ్యయ వర్గాలని హౌస్ హోల్డ్, ఫర్మ్స్, గవర్నమెంట్ అని విభజించి నేషనల్ ఇన్కమ్ ని కనుగొంటే ఆ పద్ధతి పేరేంటిది. ఇప్పుడు మనకి ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ అని విభజించి వాటి ఆధారంగా నేషనల్ ఇన్కమ్ ని కనుగొంటే ఆ పద్ధతిని ఏమంటారు, ఆదాయ మదింపు పద్ధతి. అర్థమైనట్టేనా? క్వశ్చన్ ఎటు నుంచి ఎటు అడిగినా చెప్పగలగాలి అన్నమాట. మనకి సింపుల్ గా ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, మదింపు పద్ధతుల్లో 3 రంగాలని ఉపరంగాలుగా విభజించి కనుక్కోవటం ఒక పద్ధతి, ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ గా విభజించి కనుక్కోవటం రెండవ పద్ధతి, గృహ రంగము, కంపెనీలు, ప్రభుత్వము అని విభజించి ఆదాయాన్ని కనుగొనటం ఒక పద్ధతి అన్నమాట. వచ్చినట్టేనా? ఇప్పుడు 3 పద్ధతుల పేర్లు చెప్పండి. ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఏంటిదంటే ఏమీ లేదు, ఫస్ట్ ఏం చేస్తాం, కష్టపడతాం. కష్టపడి ఏం చేస్తారు, ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసిన దాన్ని ఏం చేయాలి, అమ్మాలి. అమ్మినాక ఏమొస్తాయి, డబ్బులు వస్తాయి. ఏం చేయాలి, అది అనమాట, తిని తిరగాలి. ఇది అనమాట మదింపు పద్ధతులు. అంటే ఏమి లేవు, ఉత్పత్తి చేయాలి, అమ్ముకోవాలి, ఖర్చు చేయాలి. ఇది అనమాట. కష్టపడి ఉత్పత్తి చేయాలి, అమ్ముకుంటే ఆదాయం వచ్చింది, ఆదాయాన్ని వ్యయం చేయాలి. ఇవే మదింపు పద్ధతులు అంటే అనమాట. సింపుల్ గా జాతీయ ఆదాయ గణన పద్ధతులు 3 గుర్తుపెట్టుకోండి. సైమన్ కుజినెట్, కొలిన్ క్లార్క్, నెక్స్ట్ జేఎం కీన్సన్ అయిన 3 ఆర్థికవేత్తలు ఉన్నారు అనమాట. దీన్ని మనకి 10 పేజీలు ఉంటుంది అలా అనమాట. సింపుల్ గా ఇవి మనకి ఆదాయ మదింపు పద్ధతి అన్నప్పుడు ఇది అనమాట.